అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్. ఇవాళ 15th January వెన్స్డే ఇంటర్నేషనల్ మార్కెట్స్ పర్ఫార్మెన్స్, అలాగే మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ ఒకసారి చూద్దాం. ముందుగా ప్రేక్షకులందరికీ కనుమ శుభాకాంక్షలు. ఇంకా ఇంటర్నేషనల్ మార్కెట్స్లోకి వస్తే ఏషియన్ మార్కెట్స్లో ట్రెండ్ కాస్త పాజిటివ్గా ఉంది. నికాయ్ ఫ్లాట్గా, హాంకాంగ్, షంఘాయ్ అన్నీ కూడా కొద్దిగా పాజిటివ్ టు ఫ్లాట్ బయాస్తో ట్రేడ్ అవుతున్నాయి. నిన్న అమెరికన్ మార్కెట్స్ పరంగా చూస్తే నాస్డాక్ 0.25% మేర నష్టపోగా, S&P 500 0.1% మేర లాభపడింది. అలాగే డౌ జోన్స్ 0.5% మేర లాభపడటం చూస్తున్నాం. మెయిన్గా బాండ్ ఈల్డ్స్ అనేది కొద్దిగా వర్రింగ్ ఫ్యాక్టర్గా కనిపిస్తోంది. ఏ గ్లోబల్ బాండ్ సెల్ ఆఫ్ ఈజ్ డీపెనింగ్ యాజ్ ఇన్వెస్టర్స్ పేర్ ఫెడ్ రేట్ కట్ ఎక్స్పెక్టేషన్స్. ఇక ఫెడ్ రేట్ కట్ అనేది దాదాపుగా ఉండే అవకాశాలు తగ్గిపోతున్నాయన్న ఒక సంకేతాలు అనుకోవచ్చు, అక్కడ వస్తున్న డేటా పాయింట్స్ అనుకోవచ్చు. దీనికి ఒక ప్రధానమైన కారణంగా చెప్పుకోవాలి. ఇవన్నీ కూడా మనలాంటి కంట్రీస్ మీద కూడా క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అయితే చూపిస్తున్నాయి. రూపీ పతనం లాంటివి అండ్ గోల్డ్ ధర పెరగడం లాంటివి కూడా వన్ ఆఫ్ ది దాని క్యాస్కేడింగ్ ఎఫెక్ట్స్. గోల్డ్ $2,700 బిలో ట్రేడ్ అవుతోంది. ఆయిల్ $80 దగ్గర ఆల్మోస్ట్ ట్రేడ్ అవుతూ వస్తుంది. సో ఇది ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి అప్డేట్స్ ప్రకారం ఒకసారి చూస్తే, సౌత్ కొరియా ఇంపీచ్డ్ ప్రెసిడెంట్ యూన్ సుక్ యోల్ అరెస్టెడ్. సో ఇది ఇంటర్నేషనల్ మార్కెట్స్. ఇంకా మెటా టు కట్ నియర్లీ 5% ఆఫ్ స్టాఫ్ బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్ ఆధారంగా ఒక 5% మంది ఉద్యోగులను తొలగించాలని చెప్పి ఫేస్బుక్ పేరెంట్ కంపెనీ మెటా నిర్ణయం తీసుకుంది. దాదాపు 72,000 మంది ఉద్యోగుల్లో 3,600 మందికి ఊస్టింగ్ ఆర్డర్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మన మార్కెట్స్ విషయానికి వచ్చినట్టయితే వరుసగా ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ నెట్ సెల్లర్స్గానే ఉన్నారు. నిన్న కూడా 8th సెషన్ 8,132 crores వర్త్ ఆఫ్ స్టాక్స్ని వాళ్ళు సెల్ చేయగా, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ బయర్స్గా ఉన్నారు. 20 కన్సిక్యూటివ్ సెషన్లో కూడా దాదాపుగా 20 కన్సిక్యూటివ్ సెషన్ నిన్న బయర్స్గా ఉన్నారు. నిన్న ఆల్మోస్ట్ 7,900 crores వర్త్ ఆఫ్ స్టాక్స్ నిన్న వాళ్ళు కొనుగోలు చేయడం అయితే చూసాం. రూపీ క్రమంగా వీక్ అవుతూనే ఉంది. $86.65 స్థాయికి రూపీ టచ్ అవ్వడం చూసాం. ఇవాళ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్న కంపెనీల జాబితాలో ఏరోఫ్లెక్స్, అథమ్ ఇన్వెస్ట్మెంట్, సిఎట్, HDFC లైఫ్, L&T టెక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర స్కూటర్స్, నెల్కో, OFSS, రిలయన్స్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రా లాంటి కంపెనీస్ ఉన్నాయి. ఆల్ కార్గో గతి విషయానికి వచ్చినట్టయితే 113 మెట్రిక్ టన్నుల టోటల్ వాల్యూమ్ని సర్ఫేస్ అండ్ ఎయిర్ ఎక్స్ప్రెస్ ద్వారా పంపించినట్టు వెల్లడించింది. సో గతంతో పోలిస్తే ఇది కొద్దిగా అధికం. IRFC లోయెస్ట్ బెటర్గా నిలిచింది. కోల్ బ్లాక్ జార్ఖండ్కి దాదాపుగా 3,167 కోట్ల రూపాయల స్థాయిలో లోయెస్ట్ బెటర్గా ఉంది. ద ప్రాజెక్ట్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ బై పత్రాతు విద్యుత్ ఉత్పాదన్ నిగమ్ లిమిటెడ్, ఏ జాయింట్ వెంచర్ బిట్వీన్ NTPC అండ్ జార్ఖండ్ బిజ్లీ వితరణ్ నిగమ్ లిమిటెడ్. సో ఈ కోల్ బ్లాక్ని డెవలప్ చేయబోతున్నారు. దీనికి సంబంధించిన ఫైనాన్స్ని IRFC ఇవ్వబోతోంది. ఫెడరల్ బ్యాంక్కి ప్రిన్సిపల్ కమిషనర్ కోచి నుంచి దాదాపు 10 కోట్ల రూపాయలకి సంబంధించిన ఒక నోటీస్ ఆర్డర్ ఒకటి వచ్చింది. ఆస్క్ ఆటోమొబైల్ కర్ణాటకలో మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ సంబంధించి కమర్షియల్ ప్రొడక్షన్ని ప్రారంభించబోతోంది. అదానీ గ్రీన్కి అదానీ రెన్యూబుల్ ఎనర్జీ 48 లిమిటెడ్, ఏ స్టెప్ డౌన్ సబ్సిడరీ ఆఫ్ అదానీ గ్రీన్ ఎనర్జీ, దాదాపుగా 57.2 మెగావాట్లకు సంబంధించి నా ప్రాజెక్ట్ని సక్సెస్ఫుల్గా నిన్న కమిషన్ చేసింది. ఓవరాల్గా ఈ అడిషన్తో కంపెనీ టోటల్ ఆపరేషనల్ రెన్యూబుల్ జనరేషన్ కెపాసిటీ 11,666 మెగావాట్ల స్థాయికి చేరుకుంది అని చెప్పి కంపెనీ వెల్లడించింది. అలాగే సింజీన్ ఇంటర్నేషనల్కి ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ నుంచి దాదాపుగా 9 కోట్లకు సంబంధించిన ఆర్డర్స్ ఒకటి వచ్చాయి, ట్యాక్స్ నోటీసెస్. ఫినోలెక్స్ కేబుల్స్ ఫినో అల్ట్రా పేరుతో మరొక కొత్త ప్రోడక్ట్ని మార్కెట్లోకి లాంచ్ చేసింది డొమెస్టిక్ మార్కెట్ కోసం. అలాగే హీరో మోటోకార్ప్ డెస్టినీ 125 పేరుతో 3 వేరియంట్స్ ఆఫ్ స్కూటర్ని 80,000 నుంచి 90,000 రూపాయల మధ్య 3 స్కూటర్స్ లాంచ్ చేసింది. అలాగే సూలా విన్యార్డ్స్ హైయెస్ట్ ఎవర్ రెవెన్యూ, వాళ్ళ వైన్ టూరిజం అని ఏదైతే అనుకుంటున్నారో అక్కడికి వెళ్ళి ఆ వైన్ టూరిజం అంటే వైన్ ఎలా తయారు చేస్తారు అండ్ ఎలా పండిస్తారు అన్న దానికి సంబంధించి సూలా విన్యార్డ్స్లో ఒక చిన్నపాటి టూర్ లాంటిది ఉంటుంది. సో ఆ టూర్కి వస్తున్న వాళ్ళ సంఖ్య బాగా పెరుగుతుంది. సో ఇక్కడున్న రెగ్యులర్ రెవెన్యూతో పాటు వైన్ అమ్మకం ద్వారా, వైన్ టూరిజం ద్వారా 11.5-12% మేర రెవెన్యూ పెరిగింది అని చెప్పి కంపెనీ వెల్లడించింది.
సో ఇక చాలా స్టాక్స్ అయితే ఉన్నాయి. స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఉండే అవకాశం అయితే ఉంది మనకి. మ్యాన్కైండ్ ఫార్మా రిడమ్షన్ ఆఫ్ ఇట్స్ కమర్షియల్ పేపర్ లిస్టెడ్ ఆన్ బిఎస్సి లిమిటెడ్ యాజ్ Jan 15th. సో ఓకే, అది ఫస్ట్ దీనిలో. అండ్ మిగిలిన స్టాక్స్ పరంగా కూడా ఒకసారి చూద్దాం ఏమైనా ఉన్నాయేమో. ఇవాళ ఇంతకుముందు అనుకున్నట్టు HDFC Life, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, LTTS లాంటివి రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్నాయి. అదాని గ్రీన్ అండ్ అదాని ఎనర్జీ సొల్యూషన్స్లో దాదాపుగా ట్రాన్స్మిషన్ ప్రాజెక్ట్స్ అంటే ఈ క్వార్టర్లో 28,000 దాదాపుగా 455 కోట్ల రూపాయలకు సంబంధించిన ట్రాన్స్మిషన్ ప్రాజెక్ట్స్ని గెలుచుకున్నట్టు కంపెనీ వెల్లడించింది. దీంతో ఇప్పటివరకు కంపెనీ కన్స్ట్రక్షన్ పైప్ లైన్లో 55,000 కోట్ల రూపాయలు దాదాపుగా వీళ్ళు పైప్ లైన్ ఉందంటే దాదాపు 55,000 కోట్ల రూపాయలకు సంబంధించిన ఆర్డర్స్ అదాని ఎనర్జీ దగ్గర ఉంది అన్నట్టుగా కూడా ఒక అప్డేట్ చూడవచ్చు. అండ్ అదాని గ్రూప్ స్టాక్స్లో నిన్న అనూహ్యమైన కొనుగోళ్ల మద్దతు కనిపించింది. మెజారిటీ ఆఫ్ ది స్టాక్స్ అన్నీ కూడా అనూహ్యంగా అసలు ఎందుకు పెరిగాయో అనేది అర్థం కాకుండా అదాని గ్రూప్ స్టాక్స్ అన్నీ పెరిగాయి. ఏంటా అని ఒకసారి ఆరా తీసే ప్రయత్నం ఒకసారి చేస్తే పెద్దగా మేజర్గా అదాని అంటే ఈ వార్త కారణంగా ఈ స్టాక్ పెరిగిందని చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఆల్ 10 అదాని గ్రూప్ స్టాక్స్ గెయిన్ టుడే రైజింగ్ అప్ టు 18%. అదాని పవర్ స్టాక్స్ వాళ్ళకి టాప్ గెయినర్గా ఇచ్చింది విత్ 18% అప్ సైడ్. అదాని ఎనర్జీ, అదాని గ్రీన్ ఎనర్జీ లాంటివి కూడా దాదాపు 12% మేర పెరిగాయి. ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ వచ్చినప్పటికీ కూడా ఫండ్ రైజింగ్కి సంబంధించి ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చు. ఒక క్లారిటీ వచ్చింది వాళ్ళ ఫండ్ రైజింగ్కి సంబంధించి. త్వరలో ఫండ్ రైజింగ్కి సంబంధించిన ప్రకటన అదాని గ్రూప్ కంపెనీల నుంచి రాబోతోంది అన్న ఒక వార్త కారణంగానే నేను అదాని గ్రూప్ స్టాక్స్ పెరిగాయి. కానీ స్పెసిఫిక్గా ఇదే రీజన్ అని అనుకోవడానికి కూడా ఏమీ లేదు మనకి. నెట్వర్క్ 18 కన్సాలిడేటెడ్ లాసెస్ 1,435 కోట్ల రూపాయలుగా ఉంది. గత ఏడాది ఇదే సమయానికి 59 కోట్ల రూపాయలుగా ఉన్న నష్టాలు అనూహ్యంగా భారీగా పెరిగాయి. ఇవి ప్రధానమైన వార్తలు. ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో సూటర్ పెప్సీకో జాయిన్స్ హల్దీరామ్స్ స్నాక్స్ క్యూ. సో హల్దీరామ్స్ని కొనుగోలు చేయడానికి పోటీ పడుతున్న వాటిలో ఇప్పుడు పెప్సీకో కూడా చేరింది. PTC India's 4 PSU shareholders want to log out of promoter role. సో PTC ఇండియాలో జరుగుతున్న అవకతవకలు, కార్పొరేట్ గవర్నెన్స్కి సంబంధించిన ఇబ్బందికర పరిణామాల తరుణంలో 16% వాటా ఉన్న 4 PSU షేర్ హోల్డర్స్ కూడా బయటికి రావాలి. కేవలం బోర్డులో రిప్రజెంటేషన్ పరంగా మాత్రమే ఉండాలి తప్ప ఇక వాటిలో తలదూర్చి ఆ దుమ్ము తమనెత్తిన పోసుకోవడానికి సిద్ధంగా లేదన్నట్టుగా కూడా NTPC, పవర్ గ్రిడ్, PFC అండ్ NHPC దాదాపుగా ఒక ఖరారయ్యే ఒక నిర్ణయానికి వచ్చాయి. ఈ పవర్ ట్రేడింగ్ ఫర్మ్లో నుంచి బయటకు వచ్చేసి కేవలం ఓనర్షిప్ పక్కన పెట్టి బోర్డు రిప్రజెంటేషన్లో మాత్రమే ఉండాలని చెప్పి నిర్ణయం తీసుకున్న సంగతి ఇప్పుడు మనం చూస్తున్నాం. సో PTC ఇండియాకి ఇంకా ఇదొక మరొక నెగిటివ్ అంశంగా చూడాలి. అదాని రోడ్ ట్రాన్స్మిషన్ టాప్ బిడ్డర్గా నిలిచింది. దాదాపుగా తమిళనాడులో టోల్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ TOT పద్ధతిలో 124 కిలోమీటర్కి సంబంధించిన స్ట్రెచ్ 1,692 కోట్ల రూపాయల ఆఫర్ని వీళ్ళు ఇక్కడ గెలుచుకోవడం అయితే చూస్తున్నాము. టాప్ బిడ్డర్గా అయితే నిలిచారు. రిలయన్స్ పవర్ టు ఇన్వెస్ట్ 10,000 crores in ఆంధ్ర సోలార్ ప్రాజెక్ట్స్. ఎస్టిమేటెడ్ ప్రాజెక్ట్స్ విల్ క్రియేట్ 1,000 jobs, may invest 6,500 crores more on an integrated solar manufacturing facility. సో అనిల్ అంబానీకి చెందిన కంపెనీ ఆంధ్రప్రదేశ్లో 10,000 కోట్ల రూపాయలతో సోలార్ పవర్ ప్లాంట్స్ని ఏర్పాటు చేయబోతోందన్నట్టుగా కూడా ఒక అప్డేట్. రిలయన్స్ న్యూ Suntech Private Limited, a wholly owned subsidiary of Reliance Power, has won the project comprising 930 megawatt solar power plant and 1860 megawatt battery storage capacity అన్నట్టుగా కూడా కంపెనీ వెల్లడించింది. కర్నూలులో ఈ ప్లాంట్ ఏర్పాటు చేయబోతున్నారు అన్నది కూడా ఒక వార్త. HDFC AMC ప్రాఫిట్ దాదాపు 31% మేర పెరిగింది. మూడో క్వార్టర్లో క్వాడ్రంట్ ఫ్యూచర్ 27% మేర ప్రీమియంతో లిస్ట్ అవ్వడం అయితే చూసాం. అండ్ శాంతి గోల్డ్ ఫైల్స్ అనే కంపెనీ డ్రాఫ్ట్ IPO పేపర్స్ని సెబీ దగ్గర సమర్పించింది. ప్రాఫిటబుల్ గ్రోత్ క్రూషియల్ ఫర్ మొబిక్విక్ టు కీప్ టికింగ్. ఆల్దో యూజర్ అడిషన్స్ అండ్ ట్రాన్సాక్షన్స్ పెరిగినప్పటికీ కూడా ప్రాఫిట్ 2025లో కూడా రావడం అనేది ప్రధానమైన అంశం. ఈ మొబిక్విక్ అన్నట్టుగా కూడా ఒక అప్డేట్ చూడాలి. సో స్టాక్ అప్సైడ్ వెళ్ళాలి, స్టాక్లో ఇంకా అప్సైడ్ పొటెన్షియల్ ఎక్స్పెక్ట్ చేయాలంటే కంపెనీ రిజల్ట్స్ అనౌన్స్ చేయడం ఒకటే ఏకైక ఇది అన్నట్టుగా కూడా దీని స్టోరీ సారాంశం. నీడ్ లిక్విడిటీ ఇన్ఫ్యూజన్ బిఫోర్ ఏ రేట్ కట్. నిన్న కొన్ని చిన్న బ్యాంక్స్లో కూడా అప్సైడ్ పొటెన్షియల్ అయితే చూసాం. చిన్న బ్యాంక్స్ అన్ని కూడా నిన్న కొద్దిగా పెరిగాయి. ఎందుకంటే వాళ్ళ ఫండ్ రైజింగ్కి సంబంధించి దాదాపుగా ఒక ఖరారు జరిగింది. చిన్న బ్యాంక్స్కి డబ్బులు రాబోతున్నాయన్న ఒక వార్తల తరుణంలో నిన్న చిన్న బ్యాంక్ స్టాక్స్లో కొద్దిగా అప్సైడ్ పొటెన్షియల్ అయితే చూసాము. సో ఇప్పుడు
లిక్విడిటీ అనేది చాలా ప్రధానమైన అంశంగా కనిపిస్తుంది. రేట్ కట్ కంటే ఫిబ్రవరిలో జరిగే సమావేశంలో రేట్ కట్ ఒకటే కాదు, దీనికి తోడు సిస్టంలోకి డబ్బులు కూడా కావాలి. దాదాపు 2.5 లక్షల కోట్ల రూపాయల లిక్విడిటీ డెఫిసిట్ ఉంది అన్నట్టుగా కూడా బ్యాంకింగ్ సిస్టమ్ భావిస్తుంది. ఎందుకంటే డబ్బులు లేవు ప్రస్తుతం ఈ ఎకానమీలో కానీ లేదంటే సిస్టంలో కానీ. మొన్న శక్తికాంత్ దాస్ గారు సిఆర్ఆర్లో చిన్న టింకరింగ్ చేసినప్పుడు కూడా అదేం పెద్దగా మార్కెట్కి కానీ లేదా బ్యాంక్స్ కానీ పెద్దగా డబ్బులు వచ్చింది కూడా ఏం లేవు. 20-25 వేల కోట్ల రూపాయలు అనేది పెద్ద ఇంపాక్ట్ చూపించకపోవచ్చు. బట్ మెజారిటీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకునే నిర్ణయం ఓవరాల్గా బ్యాంకింగ్ స్పేస్కి అంతటికీ కూడా ఒక మెజారిటీ బూస్టింగ్ ఇచ్చే అవకాశం అయితే ఉంది. పిఎస్యూ బ్యాంక్ స్టాక్స్ ఆగస్ట్ నుంచి 16 లక్షల కోట్ల రూపాయల మేర తమ మార్కెట్ క్యాపిటలైజేషన్ నష్టపోయినట్టుగా కూడా ఇక్కడ చూడవచ్చు. కొచ్చిన్ షిప్ యార్డ్ ప్రస్తుతం 1429 రూపాయల దగ్గర ఉంది. ఏ టు డేట్ ప్రకారం 7% మేర నష్టపోయింది. ఆగస్ట్ నుంచి 45% మేర నెగిటివ్ రిటర్న్స్ని స్టాక్ ఇచ్చింది. ఆగస్ట్ 1వ తారీఖున 88 పిఈ దగ్గర ఉంటే ఇప్పుడు 43 పిఈ దగ్గర ట్రేడ్ అవుతుంది. అంటే 50% స్ట్రైట్ అవే పిఈలో కూడా ఇంపాక్ట్ అయితే చూసాం. గార్డెన్ రీచ్ దాదాపుగా అదే స్థాయిలో ఆగస్ట్ నుంచి 40%, ఎంఎంటీసీ, ఆర్వీఎన్ఎల్, బిహెచ్ఎల్, ఎస్జేవిఎన్ లాంటివన్నీ కూడా 35 నుంచి 45% మేర రిటర్న్స్ని ఆగస్ట్ 1వ తారీఖు నుంచి నెగిటివ్ రిటర్న్స్ని ఇచ్చిన స్టాక్స్ దీనిలో ఉన్నాయి. కొద్దిగా బిహెచ్ఎల్ పరంగా చూస్తేనేమో దాదాపు 390 పిఈ ఉన్నది, ఇప్పుడు 150 పిఈ దగ్గర 154 పిఈ దగ్గర కోట ఉంది. ఇది కూడా స్టిల్ ఎక్స్ట్రీమ్ వాల్యుయేషన్స్ అయినప్పటికీ కూడా బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద చాలామంది బిహెచ్ఎల్ వైపు దృష్టి సారిస్తున్నారు. ఇవన్నీ పక్కన పెడితే మేబీ కొద్దిగా ఆర్వీఎన్ఎల్ లాంటివి, గార్డెన్ రీచ్, కొచ్చిన్ షిప్ యార్డ్ లాంటివి ఇంకా ఏదన్నా డీప్ కరెక్షన్స్ వస్తే కొద్దిగా అక్యుములేట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. హెచ్సిఎల్ టెక్ అనూహ్యంగా రిజల్ట్స్ బాగున్నప్పటికీ కూడా గైడెన్స్ బాగాలేదన్నది నిన్న ఆ కారణంగా కొట్టారు. మొన్న అంతకుముందు టీసీఎస్ ఏమో రిజల్ట్స్ బాగాలేవు, గైడెన్స్ బాగుందన్న ఉద్దేశంతో టీసీఎస్ని లేపారు. సో అనూహ్యంగా ఏ అనలిస్ట్ కూడా అంటే ఎవరికి కూడా అర్థం కానంత సినారియో ప్రస్తుతం ఐటీ స్టాక్స్లో అయితే ఉంది. ఐటీ ఇండెక్స్ కూడా నిన్న 2% పైగా నష్టపోవడం అయితే మనం చూసాం. స్టిల్ అంటే ఇంత ఒకే రోజు ఈ స్థాయిలో పతనం అనేది హెచ్సిఎల్ టెక్లో దాదాపుగా ఈ మధ్యకాలంలో ఎప్పుడు మనం చూడలేదు. సో ఓవరాల్గా కూడా ఐటీ స్టాక్స్లో ఇంత పర్సెంట్ 5% అప్ సైడ్ అండ్ 10% డౌన్ సైడ్ అనేది కూడా చాలా తక్కువ సినారియో అయితే మనం చూడవచ్చు. పాస్ట్ 7 మంత్స్లో హెచ్సిఎల్ టెక్ దాదాపు 53% మేర పెరిగింది. ఇదే సమయంలో ఇన్ఫోసిస్ 38% అండ్ టీసీఎస్ 14% మేర పెరగడం అయితే చూసాం. బట్ స్టిల్ మోస్ట్ ఆఫ్ ది బ్రోకింగ్ కంపెనీస్ అన్నీ కూడా 2000 రూపీస్ దాకా అటు ఇటుగా రికమెండేషన్స్ ఇచ్చి టార్గెట్ ప్రైస్ ఇస్తున్నాయి హెచ్సిఎల్ టెక్కి. అదాని ఆల్రెడీ మాట్లాడుకున్నాం. బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో మనకి లేబర్ కోడ్స్ మే అలైన్ విత్ స్టేట్స్ రూల్ బై మార్చ్. ఓకే, సో ఫస్ట్ పేజ్లో పెద్దగా మార్కెట్స్ని ప్రభావితం చేసే వార్తలు అయితే ఏం లేవు. గోల్డియామ్ ఇంటర్నేషనల్ 6 నెలలనే స్టాక్ చాలా స్ట్రాంగ్గా పెరిగి 3 రెట్లు పెరిగింది. ఆల్ టైమ్ హిట్ చేసింది. దాదాపు 540 రూపాయల దగ్గర స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది. సూర్య రోష్ని టాప్ గెయినర్గా ఉంది ఏ గ్రూప్ స్టాక్స్లో. కళ్యాణ్ జ్యువెలర్స్ వరుస నష్టాలకు బ్రేక్ పడి నిన్న కొద్దిగా తేరుకుంది. రేమాండ్ లైఫ్ స్టైల్ రెగ్యులర్ 2 వారాల యావరేజ్ వాల్యూమ్తో పోలిస్తే 33 రెట్ల అధిక వాల్యూమ్స్తో 5% మేర నిన్న స్టాక్ అయితే పెరిగింది. ప్యాసింజర్ వెహికల్ డిస్పాచ్ డిసెంబర్ నెలలో అంటే ఓవరాల్గా 2024లో రికార్డ్ స్థాయిలో ఉంది. 4.3 మిలియన్ల యూనిట్ల వరకు చాలా స్ట్రాంగ్ అప్సైడ్ ఉంది. అండ్ 43 లక్షల వాహనాలు ఈసారి సేల్ అయినట్టు ఈ అప్డేట్ బట్టి చూస్తే అర్థం చేసుకోవచ్చు. డిసెంబర్ నెలలో ఫెస్టివ్ డిస్కౌంట్స్ కారణంగా డిసెంబర్ నెల కొద్దిగా ఊతం ఇచ్చింది అన్నది కూడా ఆటో ఇండస్ట్రీ నుంచి వచ్చిన అప్డేట్ ఇది. ఓకే, జొమాటో అండ్ జియోఫిన్ నిఫ్టీ 50లో చేరే అవకాశాలు ఉన్నాయి మార్చిలో అనేది కూడా ఒక అప్డేట్గా ఇక్కడ మనం చూడాలి. సో ఇవి ప్రధానమైన వార్తలు. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గ్రేట్ డే.